పరిశుద్ధ సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున మీ కృపను బట్టి మేమందరం మీ సన్నిధిలో కూడుకొని మీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండగా మాకు సహాయం చేయండి. మీ వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ ప్రభువా, శ్రేష్టమైన విషయాలన్నింటినీ మేము గ్రహించి అటు రీతిగా నడుచుకునే కృప మా అందరికీ అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. కొంచెం ఎక్కువ సబ్జెక్టు తీసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ అధ్యాయాలు తీసుకుని చెప్పొచ్చు, కానీ ఈ అధ్యాయంలో మనం కొన్ని విషయాల్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ 2వ అధ్యాయం మాత్రమే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మనకేం కనబడుతుందంటే, పౌలు కొరింథీ సంఘంలో సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళి కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పుడు సువార్తను బోధించి వారిని మార్గం తప్పించారు. అంత మాత్రమే కాదు, పౌలు గారిని అబద్ధికుడిగా చిత్రించడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే దాన్ని తిప్పికొడుతూ పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి పత్రికలు రాస్తూ ఉన్నాడని మనం గమనించాం. 2వ పత్రిక రాశాడని గమనించాం. అయితే ఆయన పత్రిక రాసే బదులు డైరెక్ట్గానే వచ్చి ఉండొచ్చు కదా అని మనలో ఒక సమస్య, ఒక ప్రశ్న కనుక లేవనెత్తితే ఆయన దానికి సమాధానం చెప్తూ ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు బాధతోటి కాకుండా ఆనందంగా రావాలని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఎందుకని ఆనందంగా రావాలనుకుంటున్నాడు? ఇప్పుడు వస్తే ఏమవుద్ది అంటే, ఇప్పుడు వస్తే ఏమవుద్ది, బాధపడతాడు. వాళ్ళలో ఉన్నటువంటి చాలామంది అప్పుడే ఆయన పౌలు గారు సరైన విధానంలో ఉన్నాడని, ఆయన చెప్పిన సువార్తే సరైందని అప్పుడే చాలామంది గ్రహించారు. మొదటి నుంచి ఆయన చెప్పినటువంటి సువార్త పైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది ఆయన వైపు తిరగిన వాళ్ళు, అబద్ధ బోధల వైపు మరలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ దగ్గరికి నేను వచ్చే టయానికి మీరందరూ కూడా మంచి విశ్వాసంలో ఉండాలి. అవిశ్వాసులుగాను అల్ప విశ్వాసులుగాను ఉంటే నాకు ఆనందం ఉండదు అని ఆయన చెప్పుకొచ్చాడు. అందుకే నేను లెటర్ రాసి పంపిస్తున్నాను. నేను వచ్చే సమయానికి మీరందరూ నన్ను సంతోషపెడతారని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాడు. తర్వాత అదేవిధంగా 6 నుంచి 10 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, చాలామంది ఈ సువార్తను దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకులుగా ఉన్నారు. కాబట్టి సంఘంలో ఉన్నవాళ్ళు, అలా తప్పిపోయినటువంటి వాళ్ళు, ఇతర బోధల వైపు మరలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా తిరిగి కనుక సంఘానికి వస్తే వాళ్ళని విడిగా చూడకుండా వాళ్ళని ఏం చేయాలట? కలుపుకోండి, మీలో కలుపుకోండి. వాళ్ళని వ్యతిరేకులుగా చూడమాకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శిక్ష పొందున్నారు. మరలా కనుక మీరు అతన్ని క్షమించకుండా ఉంటే అతను ఇంకా శిక్షకు పాత్రుడిగా ఎంచబడి ఒకవేళ దేవునికి దూరం అయిపోతాడేమో. కాబట్టి క్షమించబడి అతను మరలా సంఘానికి రావడమే శ్రేష్టం అని వాళ్ళను కూడా క్షమించి తీసుకొని రమ్మని చెప్పాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. గత వారాల్లో అంటే గడిచినటువంటి మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగాల్లో చాలా విషయాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా ఒక పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు సంఘంలో మనం ఏం చేయాలి? వాళ్ళని హెచ్చరించాలి. మీ మాట వినలేదు, అప్పుడేం చేయాలి? సంఘంలో ఉన్న పెద్దలకి లేదా సేవకుడికి చెప్పాలి. ఆ సేవకుడు అనేవాడు పర్సనల్గా కాదు, ఎందుకంటే పర్సనల్గా ఆల్రెడీ మీరు చెప్పేసి ఉన్నారు కాబట్టి పబ్లిక్గా సంఘంలోనే చెప్తాడు, హెచ్చరిస్తాడు. అప్పటికీ కూడా వాళ్ళు వినకపోతే మనం ఏం చేయాలి? వాళ్ళని సంఘంలోంచి వెలివేయాలి. అయితే ఆ సందర్భం ఎప్పుడు? ఇక వీళ్ళు మాట వినరు అన్నప్పుడు. కానీ ఇలాంటి ఒక సందర్భం యేసుక్రీస్తుకి పేతురుకి మధ్య జరుగుతూ వచ్చింది. పేతురు అడిగాడు, ప్రభువా ఎన్ని మార్లు మట్టుకు నేను క్షమించాలి అంటే ప్రభు ఏం చెప్పాడు? అంటే ఎన్నిసార్లు? 77 సార్లు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, పేతురు అన్నాడు, ప్రభువా 7 సార్లు మట్టుకు చెప్తే చాలా, క్షమిస్తే చాలా, 7 సార్లు క్షమించేస్తే సరిపోద్దా? 8వ శిక్షించవచ్చా అని అంటే ఆయన ఏమన్నాడు? 77 సార్లు అయినా సరే నువ్వు క్షమించాల్సిందే. అంటే తప్పు చేయడం అనేది మానవ సహజ గుణం. ఆ తప్పు చేయకుండా ఉండే విధానాన్నే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ విధానంలో అప్పుడప్పుడు మనం తప్పటడుగులు వేయడానికి అవకాశం ఉంది. అది మనం తెలియకుండా జరిగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు నడక నేర్చుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండానే కంట్రోల్ తప్పిపోయి పడిపోతూ ఉంటారో, అలాగా విశ్వాస జీవితంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, కొత్తగా చేరినటువంటి వాళ్ళు, వాళ్ళ విశ్వాసం బలంగా ఉండదు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో తప్పిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని హెచ్చరించాలి. సంఘంలో వాళ్ళని వాక్యం చేత బుద్ధి చెప్పాలి. అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే అప్పుడు వాళ్ళని బయటికి నెట్టేయాలి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి పౌలు గారి మాట ఏంటంటే, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, అబద్ధ బోధల వైపు మరలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళని ఏం చేయాలి? మీరు క్షమించాల్సిందే. వాళ్ళు చేసినటువంటి పూర్వ పాపాలని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని విరోధులుగా చూడకూడదు, ఎప్పట్లాగానే స్వీకరించి వాళ్ళని సహోదరులుగా భావించాలి అని పౌలు గారు చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట పౌలు గారు చెప్తా ఉన్నాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడనేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలను. అర్థమవుతుందా మీకు? మనలో కూడా చాలామంది తప్పిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకింకా పూర్తిగా వాక్యం తెలియదు కాబట్టి, కొన్ని విషయాల్లో ఇంకా మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. అంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మనము పరిపూర్ణము కాదు, మనం ఇంకా పరిపూర్ణత చెందిన వాళ్ళము కాదు. కాబట్టి పరిపూర్ణత లేకుండా మనము పడిపోవడానికి లేదా ఒక చిన్న పొరపాటైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని తప్పు చేసిన వారిని సాత్వికమైన మనసుతో వారికి బుద్ధి చెప్పి ప్రభు దగ్గరికి తీసుకొచ్చే మార్గమే చూడాలి తప్ప వాళ్ళని వెలివేసి చేసేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. వాళ్ళు వినకపోతే పక్క పంపించేయండి. వింటే గనక వాళ్ళు మారు మనసు పొందగలిగే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని మరలా ప్రభు దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గనక క్షమించాను అంటే, ఎదుటి వ్యక్తిని నేను క్షమించాను అంటే ఎందుకు క్షమించాను? మీ నిమిత్తము ప్రభు నిమిత్తం క్షమించాను అని అంటున్నాడు. ఈయన ఎవరినైతే క్షమిస్తున్నాడో వాళ్ళని సహోదరులుగా స్వీకరిస్తున్నాడు. ఒకవేళ ఈయన క్షమించకుండా వెలివేస్తే, నువ్వు పొరపాటు చేసేసావు పో అని నెట్టేస్తే ఏం జరిగింది? అతను ఇంకెప్పటికీ కూడా సంఘంలోకి రాలేడు, పాపంలోనే ఉండి నశించిపోతాడు. కనుక అతను క్షమించిన విధానం దేని బట్టట? ప్రభువును బట్టి, మిమ్మల్ని బట్టి. అంటే మొదట ప్రభు మాట ఎందుకు ఎత్తాడు? ప్రభువును బట్టి క్షమిస్తున్నాను. మనందరికీ బాగా ఒక ఉపమానం తెలుసు. ఏంటది? తప్పిపోయిన కుమారుడు. తనకు చిన్న కుమారుడు తన దగ్గర రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి ఆస్తి అంతా పోగొట్టుకొని చిల్లి గవ్వ కూడా లేక తినడానికి అన్నం కూడా లేక వస్తే ఆ తండ్రి ఏం చేశాడు కదా? చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేతికి ఉంగరం తొడిగించాడు, పాదాలకి చెప్పులు తొడిగించాడు. కుమారుడు వచ్చినందుకు చక్కగా విందు చేయించాడు. ఎందుకని? ఆయన మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎరా నువ్వు కాదనుకుని పోయావు కదా, నేను ఇచ్చిన డబ్బులు ఏం చేసావు, ఎట్లా చేసావు అని అడగాలి. కానీ ఆ తండ్రి ఉద్దేశం ఒకటే, నా కుమారుడు మరలా నాకు దొరికాడు. ఇది మాత్రమే మనం ఆలోచించాలి. మన సహోదరుల విషయంలో కూడా తప్పిపోయిన వారి విషయంలో మనం మరలా వాళ్ళు మనకు దొరికారు అనే ఆలోచించాలి తప్ప వాళ్ళు మనల్ని దాటిపోయారు అనే ఆలోచన మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలాంటి ఉపమానాలు చాలా ప్రభువు చెప్పాడు. పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరికినప్పుడు సంతోషపడినటువంటి స్త్రీ కావచ్చు, లేదా 100 గొర్రెల్లో 99 గొర్రెలు ఉండి ఒక గొర్రె తప్పిపోతే ఆ వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఆ గొర్రెను తీసుకుని వచ్చి విందు చేసినటువంటి విషయం కావచ్చు. ఇలాంటివి మనం చదివినప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తెలియని వారికి తెలియజెప్పి ప్రభు దగ్గరకు నడిపించడమే మన బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇక్కడ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి నేను చదివి ఈ సాతాను గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో ఏమన్నాడు? సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాదు అని. ఇప్పుడు ఎప్పుడైనా సరే చేపలు పట్టడాన్ని మీరు చూసారా? చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు? గాలానికి ఒక ఎర ఏదో ఒకటి పెడతారు, తర్వాత నీళ్ళల్లో వేసి కొంచెం కొంచెం కదిలిస్తూ ఉంటారు. అంటే అదేదో తినే వస్తువు అని ఆ చేపకి తెలిసేలాగా ప్రయత్నం చేస్తే, ఒకవేళ తెలిసిన చేప అయితే వెళ్ళి పట్టుకోదు. ఆటగాడు వచ్చాడు, వాడు వలేస్తున్నాడు అని దానికి అర్థమైపోద్ది. కానీ తెలియని చేప ఏదైతే ఉందో అదేం చేస్తుంది? వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది, ఆ గాలానికి చిక్కిద్ది. అలాగే సాతాను అనేకమైన గాలాలు వేస్తుంటాడు, మనకి అనేక రకాలుగా మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒక దాంట్లో మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. దాన్నే పేతురు ఏమన్నాడంటే, సాతాను ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. అంటే ఏం చేయాలి మనం? సాతాను తంత్రములను
తెలుసుకున్న వారే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సాతాను మనని ఎన్ని విధాలుగా మభ్యపెట్టి దేవునికి దూరం చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని మనం ముందుగానే పసిగడితే అప్పుడు మనం ఈజీగా దేవునికి దూరం అయిపోకుండా స్థిరంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఒకటే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి రాలేదు. డబ్బులు ఆస్తో ఇంకోటో కాదు. మనకి కావాల్సిందల్లా పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం కోసమే మనం బ్రతుకుతున్నాం. మరి మూకుమ్మడిగా పరలోకానికి వెళ్తానికా అంటే అలా అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో 5గురు ఉన్నప్పుడు ఒక్క వ్యక్తే రక్షించబడవచ్చు, లేదా 5గురు రక్షించబడటానికి అవకాశం ఉన్నా అలాంటి పరిస్థితులు ఈ కాలంలో మనకి కనిపించట్లా. కాబట్టి కుటుంబంలో ఉన్న అందరూ రక్షించబడతారా అంటే అది అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ప్రయత్నం చేయాల్సింది నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడానికే మొదట నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళు వింటారా సరే, వినకపోతే నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేసావు కాబట్టి. ఇక్కడ ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి సమయం ఎప్పుడు ముగించబడిద్దో ఎవరికి తెలీదు. అది ఎలా పోయినా, ఒకవేళ మనమే ముందు పోయినా దానికి బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితం వారి చేతిలో ఉంది. వారు ఏ విధంగా దేవునికి అనుకూలంగా ఉంటారో దాన్ని బట్టే వాళ్ళ మరణం వాళ్ళకి సంభవిస్తుంది. అంతకుమించి మనం చేయగలిగింది కానీ, దేవునితో పోరాడి గెలవగలిగింది కానీ ఏదీ లేదు. అది మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమావ కావచ్చు, ఎవరైనా సరే మనని ఏ క్షణానైనా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మొట్టమొదటిగా నేను పరలోకానికి వెళ్తానా లేదా, స్వీయ పరిశీలన మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే మనం పొందాల్సిన నిత్య జీవం పరలోకంలో ఉంది. ఇక్కడ మన వాళ్ళే, కానీ పరలోకానికి వెళ్ళే సమయానికి వీళ్ళెవరో మనం ఎవరమో అక్కడ సంబంధాలు ఏమి ఉండవు. అందరం కూడా దేవుని పిల్లలం, అందరూ కూడా దేవదూతలను పోలి ఉంటాం, అందరూ ఒకేలాగా దేవుని మహిమను కప్పుకొని ఉంటాం. కాబట్టి మనం ఆలోచించాల్సిందల్లా మొట్టమొదటిగా మన రక్షణ తర్వాతే మరొకళ్ళ రక్షణ. అది ఎవరైనా, మన ఇంట్లో వాళ్ళైనా. కానీ వాళ్ళ విషయంలో మనం ఏ పొరపాటు చేయకూడదు. ఎక్కడ కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి సువార్తను ప్రకటించి దేవుని దగ్గరికి తీసుకురావడానికి మనము ప్రయత్నము చెయ్యాలి. అయితే ఈ సాతాను వేసే వలల్లో చాలా పన్నాగాలు ఉంటాయి. వాటి గురించి నేను కొంచెం ముందుకి తీసుకెళ్తూ చెప్తాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం కూడా దీని గురించే. సాతాను వేసే పన్నాగాల నుంచి మనం ఎలాగూ తప్పించుకోవాలి, లేదా అపవాది తంత్రాలని మనం ఎలాగ ఎదిరించాలి అనేదే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలను మనం చదువుకుంటూ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈరోజంతా ఒకటే, సాతాను మనల్ని దేవుని దారిలో నుంచి తప్పించాలని, విశ్వాసం నుంచి పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఆ ప్రయత్నం ఎప్పుడు దాకా చేస్తాడు అంటే మన ప్రాణం పోయేదాకా చేస్తాడు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలం కూడా నిన్ను పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా నువ్వు తిప్పికొడుతూ వాటి నుంచి జయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం దాని గురించే ఈరోజు ఫోకస్ చేసి మాట్లాడుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17వ వచనం వరకు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ ఆయన యందు బలవంతులై ఉండుడి అనే మాటను బాగా అర్థం చేసుకోండి. మనకి పలుకుబడి ఉన్న, ధన బలం ఉన్న, బంధు బలగం ఉన్న, లేదా మనమే బలవంతులమై కండదిరిగినటువంటి శరీరం కలిగిన వారమే ఉన్నప్పటికీ కూడా మనకు ఉపయోగము లేదు. ఒక కండదిరిగినటువంటి వ్యక్తి 10 మందిని కొట్టగలడేమో కానీ 11వ వ్యక్తి దగ్గర ఖచ్చితంగా దెబ్బతింటాడు. నా దగ్గర ఒక 50 మంది బంధువులు ఉన్నారు అనుకుంటే 100 మందిని వేసుకుని వచ్చేవాడు ఇంకొకడు ఉంటాడు. నా దగ్గర సీఎం ఉన్నాడు, సీఎంఏ నా మాట వింటాడు అంటే నిన్ను మించిన పిఎం ఇంకొకడు ఉంటాడు. ఒకవేళ నా దగ్గర పిఎంఏ ఉన్నాడు అంటే ఈ పిఎంను పుట్టించిన ప్రభువే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు బలవంతులుగా ఉంటే మనకి ఇక తిరుగులేదు. అంటే ప్రభువును మించినోడు ఇంకెవడు లేదు. కాబట్టి అందుకే ఆయన యందు బలవంతులే ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కలిగిన వాళ్ళు మీరు అవ్వాలి. ఫస్ట్ ఏదైనా మనం ఎదుర్కోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? శక్తి ఉండాలి. ఆ శక్తి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వాంగ కవచము, సర్వ అంగములు అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము అని అర్థం. ఎప్పుడైనా సరే ఒకళ్ళ పైన యుద్ధానికి మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఒకటే, శత్రువు యొక్క బలహీనత ఏంటి, శత్రువు యొక్క బలహీనత ఏంటి. వాడి కాళ్ళల్లో బలహీనత ఉందంటే వాడు కాలు మీదే కొడతాడు, తలలో బలహీనత ఉందంటే తల మీద కొడతాడు. ఎందుకని? మిగతా ఎక్కడ కొట్టినా సరే వాడికి దెబ్బ తగలదు కాబట్టి. మీరు తాబేలును చూసుంటారు కదా, తాబేలును చూసారా? తాబేలుని ఒక కత్తి తీసుకొని దాని డెప్ప పైన కొడితే ఏమైద్ది కదా? ఏం కాదు, దానికి
అది తిరగేసి మళ్ళీ కొట్టు చచ్చిపోద్ది అనా కాదు, అది మెత్తగా ఉంటుంది లోపల పక్క. ఎటువైపు బలహీనత ఉందో అక్కడే మనం దాడి చేస్తాం. అలాగే సాతాను కూడా మన బలహీనతను బట్టే వాడు దాడి చేస్తాడు. అందుకే దీని పేరేంటట, సర్వాంగ కవచము. కవచము అంటే మనల్ని కాపాడేది, సర్వాంగ కవచము అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కప్పేది అని అర్థం. ఎందుకంటే మనము పోరాడేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అపవాది తంత్రాలను మనం ఎదిరించాలి. వాడిని ఎదిరించి పోరాడాలంటే ఒట్టి చేతులతోటి మన వల్ల కాదు. ఎందుకంటే వాడు ఆత్మ, మనము శరీరధారులం, శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళం. కాబట్టి మనం ఏం చేయాలట, శరీరంతో కాకుండా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని అప్పుడు యుద్ధం చేయాలి సాతానుతోటి. మనం పోరాడేది ఎవరితోట, ప్రధానులతోనూ అధికారులతోనూ అన్నాడు. అంటే ప్రధానులు అధికారులు అంటే ప్రధాన అనగానే పిఎం, మన ఎవరో మన భారతదేశానికో లేకపోతే అమెరికాకో ప్రెసిడెంటు, లేకపోతే అధికారులు అనగానే మన లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు లేకపోతే హోంమంత్రులు, వీళ్ళు కాదు. ప్రధానులు అధికారులు అంటే అంధకార శక్తులకు ప్రధానులు, అంధకార శక్తుల్లో ప్రధానులుగా ఉన్నవాళ్ళు, అధికారులుగా ఉన్న వాళ్ళతోటి మనం పోరాటం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంధకార సంబంధులకు లోకనాథులు అంటున్నారు. అంధకార సంబంధం, ఈ లోక సంబంధమైన పోరాటాలు మనం చేయట్లా. అందుకే మనం ఏ వ్యక్తిపైన దాడి చేయం, ఏ వ్యక్తిని చంపం, ఏ వ్యక్తిని బలవంత పెట్టం. కానీ మనం యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో చంపాల్సి వస్తుంది. ఎవరిని చంపుతామంటే మన శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని చంపుతాం, మన శరీరాన్ని ప్రలోభ పెట్టేటటువంటి సాతాను తంత్రములను చంపుతాం. కాబట్టి ఆ విధంగా మనం పోరాడాలంటే మనకి సర్వాంగ కవచము ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే కనుక 6 భాగాలుగా దాన్ని చెప్పారు. అది ఎలాగంటే నడుముకి సత్యమైనటువంటి దట్టి కట్టుకోవాలి. అంటే మనం ఎప్పుడు సత్యమే బలకాలి. ఎప్పుడైనా నడుము విరిగిపోయిన ముసలోళ్ళని చూసారా, ఎట్లా ఉంటారు, వంగిపోయి ఉంటారు, వాళ్ళు నిలబడలేరు. సత్యం అనేది లేకపోతే క్రైస్తవుడు కూడా వంగిపోయిన వాళ్ళలాగే ఉంటాడు. కాబట్టి మన నోట్లోంచి ఎప్పుడు కూడా సత్యమే బయటికి రావాలి. అది మనకి నడుముకి దట్టిగా ఉండాలట. అది మన నడుమును కాపాడుతుంది, అంటే మనల్ని నిలబెడుతుంది అని అర్థం. సత్యము అంటే ఇంకొక మాట కూడా ఉంది. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేనే సత్యము అన్నాడు. యేసుక్రీస్తుని కలిగిన వారిగాను, సత్యాన్ని ప్రకటించేవారిగాను, సత్యాన్ని నమ్మేవారిగాను, సత్యాన్ని మాట్లాడేవారిగాను క్రైస్తవులు ఉండాలి. రెండవది నీతి అనే మయమరువు. అంటే ఈ ఎదురు భాగానికి మొత్తం కూడా మెడ నుంచి ఇక్కడ దాకా బెల్ట్ భాగం దాకా, అంటే సత్యం అనే దట్టి బెల్ట్ ఉంది ఆల్రెడీ. ఈ మెడ నుంచి ఈ బెల్ట్ దాకా ఈ శరీరం మొత్తాన్ని వెనక ముందు కాపాడేది దాన్ని ఏమంటారు, మైమరువు అంటారు. దాన్ని తొడుగు. ఆ తొడుగు ఏంటిదట, నీతిగా జీవించడము, నీతిగా మాట్లాడడము, నీతి ప్రవర్తన, నీతి కార్యాలు కలిగి ఉండడము, అది మైమరువులాగా ఉంటుంది. తర్వాతది పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. అంటే ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి అవి ఎలా ఉండాలట, సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధం దేనికోసం సిద్ధం, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధం. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు పిలుస్తాడు. ఆయన ఏ రోజు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి సిద్ధ మనసు. ఈ రోజున పరలోకానికి వెళ్తానికి నువ్వు రెడీయా అంటే కాదు, పప్పు పొయ్యి మీద పెట్టాను, అది ఉడకాలి, ఒక విజిలే వచ్చింది, ఇంకో 2 విజిల్ రావాలన్నావు అనుకో, కుదరదు. కాదు మా ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు, నాకేదో తినడానికి తెస్తా అన్నాడు, తిన్న తర్వాత వస్తాను అంటే అవ్వదు. ఎప్పుడు వెళ్ళాలి? సిద్ధ మనసు అంటే ఏంటి? సిద్ధ మనసు అంటే ఏంటి? ఇదిగో రండి అని ప్రభు ఏ క్షణం పిలుస్తాడో మనకు తెలియదు. ఆయన పిలిచిన వెంటనే మనం వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఇంకొక ఉపమానం ద్వారా కూడా మనం దీన్ని ఆలోచన చేయొచ్చు. 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు కదా. 10 మంది కన్యకల్లో 5 ఎవరు? బుద్ధి కలిగినటువంటి కన్యకలు. 5 బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు, మీరే చెప్పండి. ఇప్పుడు నూనె లేకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు పడుకున్నారు చక్కగా. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు? నూనెను జాగ్రత్తగా పెట్టుకొని ఎప్పుడు పిలుస్తాడా అని నిద్ర మానుకొని ఎదురు చూస్తా కూర్చున్నాడు. సడన్గా ఒక సమయం వచ్చింది, ప్రభు వచ్చాడు, రండి అని పిలిచాడు. ఎవరైతే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోయారు. ఇదే ఇక్కడ సిద్ధ మనస్సు అంటే ఏంటంటే, ఈ క్షణాన ప్రభువు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతాను. మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, మానవుడికి సామాన్యంగా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే, నాకు మంచి ఇల్లు కట్టుకోవాలనే మంచి కోరిక ఉందనుకోండి. ప్రతి మనిషికి కోరిక ఉండటం తప్పులేదు, ఇల్లు కట్టుకోవాలని,
లేకపోతే కొద్దిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొద్దిగా ధనం కలిగి ఉండాలని తప్పు లేదు. అత్యాసే తప్పు. నాకు 4 ఇళ్ళు కావాలి లేకపోతే బంగారం మీద పడుకోవాలని కుదరదు. అలాంటి దురాశలు కాకుండా చిన్న చిన్న ఆశలు కలిగి ఉండటం తప్పు కాదు. అయితే మన పరిస్థితులు, మన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఇల్లు కట్టుకున్నావు చక్కగా, రేపు ఇంటి ప్రవేశం, ప్రభు ఈరోజు వచ్చి అమ్మా ఇంకొచ్చేస్తావా అంటే, లేదు లేదు ప్రభువా నా కోరిక ఇది, రేపు ఇంటి ఓపెనింగ్ ఉంది, నా కలదేరబోతుంది అన్నావు అనుకో, ఇంక అయిపోయింది నీ పని. అట్లా కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ భూమి పైన ఉన్నటువంటి ఏ ఆశ, ఏ ఆలోచన అయినా సరే మనం వదులుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. అంటే మనకి ఏది అడ్డు రాకూడదు ప్రభువుకి మనకి మధ్యలో. ఇది వదిలేస్తావా ప్రభు కోసం అంటే, ఎస్ నేను దీన్ని వదిలేస్తాను అనే సిద్ధ మనసు మనకు ఉండాలి. అది ప్రభువు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి మనసు. తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆరిపివేయడానికి ఇది ఇప్పుడు అర్థమైందా మీకు? ఇందాక గాలం అని ఏదైతే చెప్పానో ఆ గాలం ఇదేనమాట. ఆ గాలం నుంచి మనల్ని తప్పించే డాల్ ఇదేనమాట. ఈ డాలు మనం ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో అపవాది పంపించేటటువంటి అగ్ని బాణాలని ఆపడానికి ఈ డాలు పనికొస్తుంది. డాలు మామూలుగా అయితేనంట ఈ దాదాపుగా ముక్కు భాగం దగ్గర నుంచి కళ్ళు ఒక్కటే కనబడతాయి పైకి, డాలు అడ్డం పెట్టుకుంటే. ఈ కళ్ళ భాగం దగ్గర నుంచి కిందకి దాదాపుగా మోకాళ్ళ దాకా ఈ డాలే కాపాడుతుంది ఒక సైనికుడిని. అంత పెద్దగా ఉంటుంది డాల్ అనేది. ఆ డాల్ అనేది ఇట్లా పట్టుకున్నావంటే అప్పటిక కాళ్ళకి ఆల్రెడీ సమాధాన సువార్త వరడైన చెప్పులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నడుంకి సత్యం అనే దట్టుంది. తర్వాత నీతి అనే మైమరువు కూడా ఉంది. ఇప్పుడిక ఈ శరీరం మరలా సెకండ్ కోటింగ్ లాగా ఏం కనబడుతుంది? డాల్. ఎటువైపు నుంచి బాణాలు వస్తూ ఉన్నాయో అటువైపున నీ విశ్వాసంతో నువ్వు గెలవాలి. హల్లెలూయా. అంటే అది మన కుటుంబ పరంగా సమస్య రావచ్చు, ఆర్థిక పరమైన సమస్య రావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల సమస్య రావచ్చు. మరొక విధంగా మన మీదకి అగ్ని బాణాలు అంటే శోధనలు వస్తున్నప్పుడు మనం ఏం పట్టుకొని నిలబడాలి? విశ్వాసం. నీలో ఉన్న విశ్వాసం నిన్ను ఆ శోధనలో పడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం అంటే తలకే పెట్టుకునే హెల్మెట్ అనమాట. అంటే తలపైన కూడా దాడి జరగకుండా, అంటే ఈ కళ్ళ వరకు కవర్ చేసినప్పుడు ఈ తల కనపడుతుంది కదా, ఈ తల కూడా కనపడకుండా ఉండాలంటే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మనకి ఆ రక్షణ ఉంటుంది. మధ్యలో రక్షణ తీసి పక్కన పెడితే అయిపోయామే. అంటే ఇవేవి తీసేసేవి కాదనమాట. చివరిగా ఒక మాట చెప్పాడు, ఏంటది? దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గం. చేతిలో ఖడ్గం కూడా పట్టుకోవాలి. చూడండి 6 రకాలుగా చెప్పాడు. ఈ ఖడ్గం ఎందుకయ్యా అంటే దూరంగా ఉన్న శత్రువుని చంపడానికి కాదు, మరీ దగ్గరికి కొన్ని విషయాలు మన దగ్గర దాకా వస్తాయి. అంటే విశ్వాసాన్ని కూడా దాటుకొని కొన్ని వస్తాయి. అర్థమైందా మీకు? ఈ డాలుతోటి కూడా ఆపలేనటువంటి శోధనలు కొన్ని వచ్చినప్పుడు అప్పుడు మనల్ని రక్షించేది ఏంటో తెలుసా? మన చేతిలో ఉన్న వాక్య ఖడ్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరికి రాగానే ఈ ఖడ్గంతో వేసామంటే ఈ 2 అంచులు కలిగినటువంటి వాక్య ఖడ్గం ఏదైనా తెగిపోవాల్సిందంతే. మనకి ఇక నష్టం కలగడానికి అవకాశం లేదు. ఈ సర్వాంగ కవచాన్ని ఎవరైతే ధరించుకుంటారో సాతాను తంత్రాలని ఈజీగా ఎదుర్కొంటారు. నేను విశ్వాసంలోకి వచ్చినటువంటి మొదట్లో నేను బాగా వాక్యాన్ని చదువున్నాను, కానీ అన్ని విషయాలు లోతుగా నాకు తెలియదు. అలాంటి సమయంలో నేను నిర్ణయం తీసుకుంది ఒకటే, దేవుని ఆజ్ఞలను మీరిపోకుండా ఉంటే చాలు. మీకు కూడా ఒకటే మాట చెప్తున్నా, మీకు బైబిల్ అంతా తెలియాల్సిన అవసరం లేదు. కొంతమంది బైబిల్ని బట్టి కొట్టేసి చెప్తూ ఉంటారు, అధ్యాయాలు వచనాలు చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ నీలో సరైన విశ్వాసం నిలబెట్టుకునేటటువంటి మనస్తత్వం నీళ్ళు లేకపోతే అది వృధా. నీకు అంతా తెలియాల్సిన పని లేదు, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ తెలియాల్సిన పని లేదు, బైబిల్లో ఉన్నటువంటి మనుషులందరూ తెలియాల్సిన పని లేదు, ప్రతి చరిత్రని తెలియాల్సిన పని లేదు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు తెలియాలి. ఏ తప్పు నేను చేయకుండా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన దగ్గరికి ఏ అపాయం రాదు. అర్థమైందా మీకు? అంటే మన రక్షణను మనం కాపాడుకోగలిగే శక్తి మనకు ఉంటుంది. అందుకే మనం క్రమంగా నేర్చుకుంటా వస్తుంది. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ కూడా, చిన్న విషయం కూడా తప్పిపోకుండా నేర్చుకోవడానికి. ఇక్కడ కొన్ని వచనాలు నేను చెప్తాను, చకచక చదవండి. 2 కొరింథీ పత్రిక తీయండి, 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదవాలి త్వరగా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అర్థమైందా? మీ మనస్సులు చెరపబడతాయి. ఏ విధంగా అంట? హవ్వను ఏ విధంగా అయితే సాతాను మోసం చేసింది. సాతాను మొట్టమొదట మోసం చేసింది అవ్వని. ఏమని మోసం చేసింది? మీరున్నటువంటి జీవితం కంటే అద్భుతమైన జీవితాన్ని నేను ఇస్తాను,
నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందం కంటే అద్భుతమైన ఆనందాన్ని నేను ఇస్తాను అనే విధంగా మనకి ప్రలోభాలు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎంత బాగుంటాం. ఒక కుర్రోడైనా, ఒక అమ్మాయి అయినా, ఒక అబ్బాయి అయినా మన తల్లిదండ్రుల దగ్గర చాలా ఆనందంగా ఉంటాం. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత మనకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఐ లవ్ యూ అంటాడు, లేకపోతే ఎవరో ఒక అమ్మాయి నువ్వు లేకపోతే నేను బతకలేను అంటది. అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది తెలుసా? ఈ అమ్మాయి ఉంటే చాలు నా జీవితానికి, ఇంకెవరో అక్కర్లేదు అనుకుంటాడు. అప్పుడు దాకా తల్లిదండ్రులు చూపించిన ప్రేమ బాధ్య పక్కకి, ఏదో ఆనందం ఉంది అనే ఆలోచన పడి, ఇంతకీ దీని వెనకాల మూల సూత్రధారి ఎవరు చెప్పండి? దీని వెనకాల మూల సూత్రధారి ఎవరో తెలుసా? సాతానుగాడు ఉంటాడు. అటు ఆ అమ్మాయిని ఉద్రేకపరుస్తాడు, ఇటు ఈ అబ్బాయిని ఉద్రేకపరుస్తాడు. వీళ్ళిద్దరూ ఉద్రేకం పొంది వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళపైన చూపిస్తున్న ప్రేమను కాదనుకొని ఏదో గొప్ప ప్రేమ దొరికిద్దని ఎక్కడికో వెళ్ళిపోతారు, లేదా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఒక నెల 2 నెలలు గడిచేసరికి వీళ్ళ ప్రేమ ఐసు కరిగిపోయినట్టు కరిగిపోద్ది. ఇంకా ఆ తర్వాత ప్రేమ ఉండదు, తలకే ఉండదు, ఏదో కొట్టుకోవడం, తిట్టుకోవడం, గందరగోళం అయింది. ఏదో ఆనందం పొందుతామని పక్కకి వెళ్ళిపోయి తర్వాత అసలు ఏ ఆనందం లేకుండా జీవితాంతం ఏడవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఇదే అవ్వ ఆదాముకు జరిగింది. అవ్వ ఆదాముకి ఏం జరిగింది? అవ్వ దగ్గరికి వెళ్ళి, మీరు ఇప్పుడున్న స్థితి కాదు, అంటే మరణం లేకుండా ఉంటున్నారు, ఇంతకంటే ఇంకా ఎక్కువ కావాలి, మీరు కూడా దేవుళ్ళలాగా అవుతారని దేవుడి ఫలాలు తినొద్దన్నాడు. అర్థమైందా మీకు? మనం ఉన్న స్థితి కంటే ఏదో గొప్ప స్థితి ఎవరో ఇస్తారు అని ఆశ మనకి ఎప్పుడైతే కలిగింది, ఇది సాతాను తంత్రం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి ఈ మాట. సాతాను అనేవాడు ఈ విధంగానే ప్రలోభ పెడతాడు. సాతాను డైరెక్ట్గా వచ్చి చెప్పడం. ఈ విషయాన్ని నేను ఒక చోట మన షార్ట్ ఫిల్మ్లో డైలాగ్ రాశాను. ఏంటంటే, తడవు చేయకు అనే షార్ట్ ఫిల్మ్లో ఉండిద్ది. ఆడొచ్చి అంటాడు, అన్నా నేను సాతాను మాట వినట్లేదన్నా అంటాడు. అప్పుడు నేను అతనితో చెప్పే డైలాగ్ ఏంటంటే, అరే తమ్ముడు, సాతాను నీకు డైరెక్ట్గా ఫోన్ చేసి నేను సాతాను మాట్లాడుతున్నాను, నువ్వు ఈ పని చేయబాకని చెప్పడరా. ఆడ ఆధీనంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నిన్ను మోసం చేస్తాడరా అని చెప్పి ఆ డైలాగ్ నేను రాశాను అందులో. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సాతాను అనేవాడు డైరెక్ట్గా ఏం అటాక్ చేయడం, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనల్ని అవ్వను మోసం చేసినట్లుగా మోసం చేయడానికి అవకాశం ఉంది. కనుక మీరు ఈ సరళత్వం నుంచి తప్పిపోమాకండి. అంటే మనకున్న స్థితి చాలు. మనకున్న స్థితిలో మనం వానొచ్చినా ఎండొచ్చినా తలదాచుకోవడానికి, అది అద్దిల్లైనా సొంత ఇల్లైనా ఒక ఇల్లు ఉంది, సమయానికి తినడానికి 3 పూట్ల దేవుడు ఆహారం ఇస్తున్నాడు, మన అవసరాలు తీర్చుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి మనకి మన సంపాదన మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఇంతకంటే గొప్ప స్థితి మనకి ఇంకేం కావాలి? మనం రోడ్ల మీద తిరుగుతుంటాం, కానీ రోడ్డు మీద తిరిగేటప్పుడు మన కళ్ళు ఎప్పుడు కూడా కార్ల మీదకి బాద్ది, అరే వీళ్ళు ఎంత బాగున్నారు, బైక్ మీదకి బాద్ది, అరే వీళ్ళు ఎంత బాగున్నారు. కానీ ఆ పక్కనే కూర్చొని అడుక్కునేవాడు ఒకడు ఉంటాడు, ఆయన చూసినప్పుడు కూడా అరే వీడికంటే బెటరే కదా నేను అనుకోం. మనం ఎప్పుడు ఆ కారు వైపు, ఆ బస్సు వైపు, అటువైపు పెద్ద వాటిపైన చూస్తుంటాం. మనం చూడాల్సింది అది కాదు, వెనక వైపు చూసుకోవాలి జీవితంలో. ఇది అలుసుగా పెట్టుకొని చదువుకునే పిల్లలు మరలా నాకంటే తక్కువలో 10 మంది ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. మళ్ళా చదువులో ముందున్న వాళ్ళని చూడాలా. జీవితంలో నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళకంటే నన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు అనే ఆనందం కూడా నీలో ఉండాలి. హల్లెలూయా. మళ్ళా తక్కువ వాళ్ళని చూసి ఎగతాళి చేయమని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళ జీవితం కంటే పర్లేదు, దేవుడు నన్ను ఉన్నతంగానే ఉంచాడు అనే సంతృప్తి మనను ముందుకు నడిపించాలి. అదే 2వ కొరింథీ పత్రిక అదే 11వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని. అర్థమైందా మీకు? ఒక మంచి వ్యక్తిలాగా మన దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. మన మంచి కోరే వాళ్ళలాగా వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మనకు చెప్తారు, ముందు వాళ్ళపైన ఒక నమ్మకాన్ని కలగజేసుకుంటారు. ఆ తర్వాత నేను నీ మంచికే కదా చెప్పేది అని ఒక సలహా ఇస్తారు. అయిపోయింది, నీ బతుకు అక్కడితోటి క్లోజ్. నీకు తెలిసినటువంటి విధానము, నువ్వు ఈ పని చేయకూడదు అని నీకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మాటలు విని నువ్వు తప్పుదారిలోకి వెళ్ళిపోతావు. ఇది కూడా సాతాను తంత్రమే. గుర్తుపెట్టుకోండి. వెలుగుదూత వేషం ఎవరు వేసుకుంటున్నారట? సాతానే వేసుకుంటున్నాడు. మన దగ్గరకు కూడా వచ్చి చాలామంది మంచి మాట చెప్తున్నట్టుగా వచ్చి చెప్తారు. ఆ మాట ప్రభువును మనకు దూరం చేసేదిగా ఉంటుంది. జాగ్రత్త, ఆలోచన చేయండి. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు చెప్పాడు. ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. త్వరగా చదువుకుందాం, గంటలో ముగించేస్తా. ఎప్పటిలాగానే 30 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ, ఇంకో 30 నిమిషాల్లో ముగించేస్తాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. ఇక్కడ ఫుట్నోట్లో ఏముంటుందంటే అబద్ధికునికి జనకుడై ఉన్నాడు. అంటే అబద్ధాలు ఎవరైతే చెప్తారో వాళ్ళు సాతాను కుమారులని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు తన్నోటితో తానే చెప్తా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు లేదా అపవాదికి ఉన్నటువంటి ఆలోచనలు కనుక మనలో ఉంటే మనం దేవుని కుమారులము కాలేం.
అందులో ఎలాంటి సమస్య లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొన్ని చూస్తాం. అంటే మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీరు గోల్డ్ షాప్కి వెళ్తారు, గోల్డ్ చైన్ కొనుక్కుంటారు కదా. అలాగే పక్కనే మార్వాడి షాపు, అంటే ఈ డూప్లికేట్ వస్తువులు అమ్మేది ఉంటుంది, అక్కడికి కూడా వెళ్తారు. సేమ్ చైన్, ఈ చైన్ చూపిస్తాడు, యాజ్ ఇట్ ఈజ్గా డూప్లికేట్ చైన్ చూపిస్తాడు. రెండు ఒకేలాగా ఉంటాయి, రెండు ఒకే బరువుతో ఉంటాయి, రెండు ఒకే కలర్లో ఉంటాయి. కానీ వాటిని పరీక్షించినప్పుడు మనకి తేడా తెలిసిపోద్ది. కొంచెం దూరం నుంచి రెండు చైన్లు గోల్డా డూప్లికేటా అంటే నువ్వు గోల్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చూడడానికి అలాగే ఉంది కాబట్టి. రెండు నీ చేతిలో పెట్టినప్పుడు కూడా నువ్వు గోల్డ్ అనే చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే దాన్ని పరీక్షిస్తావో అప్పుడు వెంటనే ఏది డూప్లికేటో ఏది ఒరిజినలో నీకు తెలిసిపోద్ది. ఇక్కడ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీలో గనక విశ్వాసం ఉంది, మంచితనం ఉంది, కానీ బూతులు తిడుతున్నావు అంటే ఈ ఒక్కటి ఏం జరిగిపోతుంది? మొదట దూరంగా చూసినప్పుడు నువ్వు గోల్డే, చేతులు పట్టుకున్నప్పుడు నువ్వు గోల్డే. కానీ ఎప్పుడైతే గీసామో, ఎప్పుడైతే పరీక్షించామో అప్పుడు నువ్వు ఏమలే రోల్డ్ గోల్డ్ అయిపోయావు. అంటే అప్పుడు ఏం చేస్తాను? రోల్డ్ గోల్డ్ని ఈసిరి బయట పడేస్తాం. అర్థమైందా మీకు? మనలో ఒక్క విషయంలో కూడా పొరపాటు అనేది ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, అబద్ధానికి జనకుడు సాతాను, అబద్ధికులందరూ కూడా సాతాను కుమారులు అని చెప్తున్నాడు. కాబట్టి పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది. ఇక యేసుక్రీస్తును సాతాను ఏ విధంగా పరిశోధించాడో అక్కడికి వెళ్తే మనం ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. వెళ్ళండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళండి అందరూ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2 నుంచి 10 వచనాల్లో ఆ సంభాషణ అనేది మనం చూస్తాం. 40 రోజులు 40 పగల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉపవాసం ఉన్నాడు. బాగా ఆకలి అవుతా ఉంది 40 రోజులు. ఇక్కడ సమయం కాదు, కానీ కొద్దిగా సమయం తీసుకొని దీని గురించి కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మన వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారా? 40 రోజులు ఉపవాసం. అసలు ఉపవాసం అంటే ఎలా చేయాలి? ఉపవాసం అంటే నీళ్లు కానీ అన్నం కానీ ఏం తీసుకోకూడదు, ఎలా చేయాలి? ఒకవేళ నీళ్లు తీసుకుంటారేమో కానీ ఘన పదార్థాలు తీసుకోరు. ఇది ఉపవాసం. అసలు యాక్చువల్లీ ఉపవాసం అనేది ఎలా చేయాలంటే రోషం కలిగి చేయాలి, ఏది ముట్టుకోకూడదు. నినివే పట్టణం మీదకి దేవుడు ఉగ్రత తీసుకొని రాబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? 3 రోజుల పాటు వాళ్ళేం తినలేదు, ఏమీ తాగలేదు. అంత మాత్రమే కాదు, పశువులకు కూడా ఏమి అట్లా. అంటే ఉపవాసం అంటే అలా చేయాలా? మన వాళ్ళు 40 రోజులు ఉపవాసం అంటారు. 40 రోజులు కాదురా నాయన, 4 రోజులు చేస్తే సస్తాను. ఉపవాసం అనేది ఎందుకు చేయాలో, ఎలా చేయాలో మనం ఇంతకుముందు వారాల్లో చెప్పుకున్నాం. దాని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభు మరి ఎలాగ ఉపవాసం చేశాడు మీరు ఆలోచన చేశారా? యేసుక్రీస్తు ప్రభు మంచినీళ్ళు తాగుంటాడా 40 రోజుల్లో? ఏదైనా అక్కడక్కడ ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా తేనె పట్లు ఏమైనా తీసుకొని తిని ఉంటాడా? మరి ఎలా చేసి ఉంటాడు ఆయన ఉపవాసం చెప్పండి? ఆయన ఉపవాసం సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా. 40 రోజుల పాటు ఆయన ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ప్రాక్టికల్గా చూస్తే ఒక మనిషి 4 రోజులు మహా అయితే వారం రోజుల కంటే ఎక్కువ బతకలేడంట. మరి యేసుక్రీస్తు 40 రోజులు ఎలా బతకగలిగాడు? 40 పగళ్ళు 40 రాత్రులు ఎలా బతకగలిగాడు? ఎవరైనా చెప్తారా? అద్భుతమైన సమాధానం చెప్పొచ్చు మీరు, చెప్పండి. కాదు, మీరు ఎలాగో తెలుసా? తన ప్రాణము అప్పగించడానికి యేసుక్రీస్తుకి అవకాశం ఉంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కోరుకుంటాడో అప్పుడే తన ప్రాణం పోద్ది. అప్పుడు దాకా ఆయన ప్రాణాన్ని ఎవరో తీసుకోలేరు. ఆయన ఆ మాట ఎప్పుడు చెప్తాడంటే పిలాతుతో చెప్తాడు. పిలాతు వచ్చి, నేను నిన్ను రక్షించగలను, కావాలంటే నువ్వు నాతో మాట్లాడు అంటే అప్పుడు ప్రభు అంటాడు, నా ప్రాణం ఇచ్చుటకు మరలా దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం గలదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరో చంపలేరు. ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన తలుచుకుని ఉంటే చనిపోయేవాడు కాదు, ఆయన ప్రాణం పోయేది. ఆయన ముక్కలుగా నరకాలని ప్రయత్నం చేసినా ఆయన ప్రాణం పోదు. ఎందుకంటే ఆయన ప్రాణం పోవాలంటే ఆయన సమ్మతి ఉండాలి. కానీ మన ప్రాణం అలాంటిది కాదు. ఉండమ్మా అన్నా కూడా ఊరికి ఆరిపోద్ది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 40 రోజుల పాటు ఆహారం కానీ నీళ్లు కానీ లేకుండా 40 రోజులు సంపూర్ణ ఉపవాసం ఆయన చేశాడు. అప్పుడు 40 రోజుల తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండింది? చాలా దాహంగా, చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఆయన అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని బట్టే సాతాను శోధిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. చూడండి, ఇక్కడ 2 పనులు కనబడతా ఉన్నాయి. ఒక మంచి ఆలోచన చెప్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆయన తినాల్సిందేంటి? రొట్టెలే తినాలి. రొట్టెలు తినాలంటే ఆ కాలంలో రొట్టెలు చాలా కామన్ అనమాట. మనం అన్నం ఎలాగ తింటున్నామో అక్కడ రొట్టెలు అలాగ తింటాం. అందుకే ప్రతి చోట చూడండి, వాళ్ళు కూర్చోగానే రొట్టెలు తేవడం, వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు రొట్టెలు తీసుకొని పోవడం. అర్థమవుతుందా మీకు? వాళ్ళు విందులో కూర్చున్నప్పుడు కూడా రొట్టెలు దించుకొని తినడం. రొట్టెలు సహజం అనమాట. రొట్టెలు అంటే ఆహారం అనుకోండి. ఇక ఆ ఆహారాన్ని నువ్వు శక్తి కలిగినోడి కదా, చనిపోయిన వాళ్ళని సైతం బతికించగలిగే శక్తి నీ దగ్గర ఉంటుంది కదా, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు ఈ రాళ్ళను రొట్టెల్లాగా చేసుకొని తినమని చెప్పాడు. చూడడానికి ఎలా ఉంది? ఆయన ఆకలితో ఉన్నాడు కాబట్టి మంచి ఆలోచన చెప్పాడు అనేలాగలేదా? కన్విన్స్ అయ్యేలాగలేదా? అప్పుడు ప్రభు ఏమన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన సమాధానము సొంత ఆలోచనతో చెప్పలేదు, దేవుని వాక్యంతో చెప్పాడు. దేవుని మాట వలన మనుషులు బ్రతుకుతారు, రొట్టె వలన కాదు అని. తర్వాత అపవాది ఆయన దేవాలయపు శిఖరానికి తీసుకొని పోయి నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దుమ్ముకు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు. ఇది ఎక్కడదంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని తీసుకొచ్చి, సరే వాక్యం నుంచి నాకు సమాధానం చెప్తున్నావు కదా, ఇదిగో వాక్యంలో ఇలాగుంది, నీ పాదాలు తగలకుండా ఆయన దేవదూతలు పంపిస్తాడు కాబట్టి ఈ శిఖరం మీద నుంచి కిందకు దూకమని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏం చేయాలా? ఎస్, నేను దేవుని కుమారుణ్ణి, ఇదిగో నిరూపించుకుంటా. ఆయన అక్కడి నుంచి దూకేశాడా? ఏమన్నాడు? చదవండి. ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక దైవ సేవకుడి దగ్గరికి ఒక అతను ఒక విషం బాటిల్ని తీసుకొని పోయాడు. ఆయనకిచ్చి అన్నాడు, నువ్వు గనక ఈ విషయాన్ని తాగితే నీకేమీ కాకుండా ఉంటే నేను కూడా మారిపోతాను అని అన్నాడు. ఏ మాటను ఆధారం చేసుకొని? మార్కు సువార్తలో ఈ మాట ప్రభు అన్నాడు. ఏమనంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు విషపూరితమైనది ఏదైనా తాగినా సరే, మరణకరమైనది తాగినా సరే వాడికి మరణము సంభవించదు అని. ఆ మాటను పట్టుకొని వీడు విషం తీసుకెళ్ళిస్తే ఇప్పుడు ఆ పాస్టర్ ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయొచ్చు? మీరు చెప్పండి ఆన్సర్. ఒకవేళ మీకే ఇచ్చారు విషం, ఇప్పుడు మీరు తాగి నిరూపించుకుంటారా మా దేవుడు శక్తిమంతుడు అని నిరూపించుకుంటారా? లేకపోతే తాకుండా పక్కన పడేసి మాకు విశ్వాసం లేదని పక్కెళ్ళిపోతారా? లేకపోతే ఇంకేదైనా సమాధానం చెప్తారా? ఏంటి? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. ఏదైనా సమాధానం ఉంటే నాకు చెప్పండి చూద్దాం. ఏం చేయాలి మనం ఆ సమయంలో? ఓకే, నేనే చెప్తాను. విషయం ఏంటంటే, మనం ఏంటో ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఎక్కడ కూడా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల. ఇక్కడ సాతాను అడిగాడు, అవును ఎస్ నేను దేవుని కుమారుని ఎటి అని. ఆయన విషం తాగిన ఆయనకి ఏం అయ్యేది కాదు, కానీ ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించకూడదు ఎక్కడ కూడా. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు ఇది ఇస్తేనే దేవుడివి, నువ్వు అది చేస్తేనే దేవుడివి అని ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. రైట్. మూడవదిగా ఏమంటున్నాడు సాతాను? ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయామంటున్నాడు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ చూపించి సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి ఈ మహిమంతా కూడా నీకే ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలి అని చూడండి. ఆయన చెప్పిన ప్రతి సమాధానం వాక్యంలో నుంచి ఉంది, కానీ సొంత మాటల్లో లేదు. ఇది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను ఎన్ని విధాలుగా శోధించాడు? 3 విధాలు. మొట్టమొదటిగా ఏం చేశాడు? తక్కువ అంచనా వేసాడు. ఏది చూపించి చూద్దాం అని అన్నట్టుగా కుదరలా. వాక్యాల నుంచి సమాధానం చెప్పేసరికి వాక్యాల నుంచే ఒక వచనాన్ని తీసుకొచ్చి ఈయన మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు జరుగుతుంది అదే. వాక్యాల నుంచి కొన్ని విషయాలు తీసుకొచ్చి అవి అక్కడ సందర్భంలో లేకుండా జనాలకు బోధించి జనాలను వెర్రోళ్ళని చేస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాడు ఈజీగా. ఇది ప్రాబ్లం. మూడవది ఏం చేశాడు? వీడు ఈ విధంగా లొంగడు, వాక్యానికి లొంగడు. అంటే వాక్యాన్ని వక్రీకరిస్తే ఇది తెలిసిపోతుంది, మన వల్ల కాదు. మూడవది ఏంటిక? ఆశ చూపించడం. ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇచ్చేస్తా, ఈ లోకంలో నువ్వే రాజువిక, ఈ లోకం మొత్తం నీదే, రాజ్యం నీదే, ఏలుకోవచ్చు అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను మొక్కేది ఏదైనా ఉంటే ప్రభువుకి మొక్కుతాను, దేవునికి మొక్కుతాను తప్ప ఎవరికి మొక్కకూడదు అని దేవుని వాక్యంలో ఉందని సమాధానం చెప్పాడు. ఈ రోజున మీరు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు? అయితే ఎందుకు ఆ పాస్టర్ ఏం చేశాడో చెప్పలేదు కదా. పాస్టర్ ఏం చేశాడో తెలుసా? అది తీసుకొని వెంటనే ఈ సందర్భమే చెప్పాడు. నేను ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో సాతాను కూడా ఇలాగే యేసుక్రీస్తును పరిశోధించినప్పుడు దేవుడు ఆ పని చేయలేదు, నేను కూడా చేయను అన్నాడు. అర్థమైందా మీకు? మనం ఒకళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన విశ్వాసం మనలో ఉంటే చాలు, ప్రభు దగ్గరికి ఆ విశ్వాసం మనం నడిపిస్తుంది. చివరిగా ఒక 2 మాటలు మాత్రం చదివిస్తాను. ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చివరి మాటలు చదవండి, 14 నుంచి 17 వరకు. 14 నుంచి 17 వరకు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విద్యోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చూడండి, రక్షించబడుతున్న వారి పట్ల, నశించిపోతున్నటువంటి వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించిపోయే వాళ్ళకట ఇది మరణకరమైన వాసనగా ఉందట, రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా మేము ఉన్నాము అని చెప్తున్నాడు. ఇదే మాటని బైబిల్ గ్రంథంలో ఏముందంటే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఈ మాట. ఇప్పుడు రెఫరెన్స్ ఏం వద్దులే. ఏమని అన్నాడంటే, దేవుని వాక్యము ఎలాంటిదంటే నశించిపోతున్న వాళ్ళకి విరితనముగాను, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు నశించిపోతున్న వాళ్ళకి ఏంద్రా బాబు ఈ తలకని అనిపించింది.
కానీ రక్షించబడుతున్న వాళ్ళకి ఇంకొంచెం సేపు చెప్తే బాగుండి అనిపించింది. ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం, ఆ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానం మనం నేర్చుకోవాలనే ఆలోచన కలిగింది. యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు లేదు, శాస్త్రులు పరిచయులు అంటే వాళ్ళు జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, వాళ్ళు సైతం ఏమనుకున్నారు తెలుసా, అసలు ఇతనికి ఎంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శాస్త్రులు పరిచయాలు అనుకునేవాళ్ళు మేమే జ్ఞానాలు అనుకునేవాళ్ళు. వాళ్ళని మించిన జ్ఞానం యేసుక్రీస్తు దగ్గర చూసేసరికి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అరే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎప్పుడు ఇలాంటి ఆలోచన చేయలేదే, నేను ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నాడు. అర్థమైందా మీకు? దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అది ఇంకా బాగుండిద్ది. మీరు ఎప్పుడైనా పెరుగన్నం తిన్నారా అంటే, ఎప్పుడు ముఖ్యంగా భోజనాల్లో తినే ఉంటారు, ఎందుకు వదిలి పెడతాం, చివరిలో అది మాత్రం కంపల్సరీ తింటాం. అయితే ఆ పెరుగులో మన వాళ్ళు ఏం చేస్తారంటే టేస్ట్ రావడం కోసం కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే దానిమ్మకాయ విత్తనాలు వేస్తారు ముఖ్యంగా. అప్పుడప్పుడు ఒక ముద్ద తినేసి ఆ దానిమ్మకాయ విత్తనం ఒకటి నోట్లో వేసుకుంటే ఆ ముద్ద భలే తీయగా అనిపిస్తుంది కదా. సరే, ఇది మీకు టేస్ట్ అర్థం కాలేదేమో. సరే, చికెన్ కూర అనుకుందాం, చికెన్ గ్రేవీ వేసారు, బాగా కలుపుకున్నాం. ఇప్పుడు తినాలంటే దాంట్లోకి ఏం కావాలా, ముక్క కావాలా. ఒక్కొక్క ముక్క తీసుకొచ్చి ఆ ముద్దలో పెట్టుకొని తింటా ఉంటే ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఆస్వాదిస్తూ తింటామో కదా. దేవుని వాక్యంలో కూడా మనం ఆ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటే ఆ మాటలు ఇంకా వినాలనిపించింది, ఇంకా నేర్చుకోవాలనిపించింది, ఇంకా తెలుసుకోవాలనిపించింది. ఆ మాధుర్యాన్ని మనం పట్టుకోవాలి. అందుకే అంటున్నాడు, రక్షించబడుతున్న వాళ్ళకి ఇదేమో సువాసనలాగా ఉందట, నశించిపోతున్న వాళ్ళకి కంపు కొడుతుందట. అది సంగతి. కాబట్టి కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. హల్లెలూయా. చూడండి, వీళ్ళ దగ్గర ఎలాంటి దాపరికాలు లేవట, వెనక ముందు ఏం ఆలోచించరు వీళ్ళు. ఉన్నది ప్రభు ఏం చెప్పాడు అది చెప్పేస్తారు. మన పాస్టర్లు చాలామంది దాచిపెడతారు. అందుకే ఈయన చాలామంది లాగా నేను లేను అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, చాలామంది అలాగే ఉంటారు. ఇది చెప్తే వీళ్ళు ఉండరయ్యా, నాతోనే చాలామంది పాస్టర్లు చెప్పారు, అన్న ఇలా చెప్పాలి కదా అంటే, ఇలా చెప్తే ఎవరు ఉంటారయ్యా అని అంటారు. అంటే ఉండటం కోసం చెప్తున్నావు నువ్వు, యేసుక్రీస్తు కోసం చెప్తున్నావు. అందుకే ఈయన ఈ మాట వాడాడు, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కుంది, రమణక్క ఉంది, నాగమ్మక్కని, ఆ నాగమ్మక్క ఇప్పుడే ఇంటికి వెళ్ళింది అని అందనుకోండి. ఇప్పుడు నేను అక్క ముందే నుంచొని ఆ పనికి మాలింది ఇంటికి వెళ్ళింది అంది అని కనుక చెప్పాను అనుకో, అక్క ఏం చేసిద్ది, రమణక్క ఊరుక, నేను ఎప్పుడు చెప్పా మాట అంటదా లేదా, అంటదా లేదా? పౌలు గారు ఏమంటాడు తెలుసా, దేవుని ఎదుట చెప్తున్నాం అంటే దేవుని మాటని పొల్లు కూడా పోకుండా చెప్తున్నామని అర్థం. హల్లెలూయా. ఆయనంత ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే ఆయనంత ట్రాన్స్పరెంట్గా ఉండి దేవునికి మనుషులకి మధ్య వారధిగానే పనిచేసాడు తప్ప ఏదో ఒక గోడలాగా ఉండి సగం దాచిపెట్టి సగం ఇచ్చేలాగా ఆయన ప్రయత్నం చేయలేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కొందరిలాగా నేను లేను, కలిపి చెరిపేలాగా కొన్ని మాటలు కలిపి తీసుకొచ్చి, దేవుడు చెప్పనే కూడా తీసుకొచ్చి దేవుని మాటలాగా, లేకపోతే దేవుడు చెప్పిన కొన్ని మాటలు వదిలేసి విడిచిపెట్టి కొన్ని మాటలే చెప్పేలాగా నేను లేను, దేవుని ఎదుట సత్యాన్ని బోధిస్తున్నాను అని కదా. చివరిగా ఒక మాట, దీనికి సంబంధించి ఒక మాట చదువుతాను, ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుదాం. చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30-31. ఈ దొంగ బోధకుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేను చెప్పాను కాబట్టి ఈ రోజున దాన్ని చిన్నగా స్కిప్ చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 5:30-31 వచనాలు. ఆ ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతున్నది. ఏంటంటే అది ఘోరమైన భయంకరమైనటువంటి కార్యం జరుగుతుందట. మనమే అనుకుంటామంటే అబ్బో ఏదో జరిగిపోతుంది. ఏం జరిగిపోతుందో చెప్తున్నాడు. ఏం జరుగుతుందట? ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు, యాజకులు వారి పక్షాన ఏలుబడి చేస్తారు. అలాగున జరుగుట నా ప్రజలకు కూడా ఇష్టమే, దాని ఫలము నొందినప్పుడు మీరు ఏం చేస్తారంటున్నారు. అర్థమైందా? ఈరోజు మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకు వత్తాసు పలికే వాళ్ళు కూడా పలుకుతున్నారు. కానీ ప్రజలకు కూడా అదే ఇష్టమట, ప్రజలకు కూడా అదే కావాలి. అమ్మ ఎంత కమ్మగా చెప్పాడు నాయన. ఈ విధంగా చెప్పేవాడు మొదలు పెట్టేవాడు మొదలు పెడుతున్నాడు, వాడికి వత్తాసు తాళం పలికేవాడు తాళం వేస్తున్నాడు, ఇక్కడ కూర్చొని వినేవాడు కూడా చెవులు కోసుకుంటున్నాడు. ఈ ముగ్గురు విషయంలో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? దేశంలో భయంకరమైన కార్యము జరుగుతున్నది. ఏంటంటే నేను చెప్పని మాటలు నా మాటలుగా ప్రకటిస్తున్నారు. నేను ఈ విధంగా చేయొద్దని ఏదైతే చెప్పానో అదే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీదకి ఏం చేస్తారట? దాని ఫలాన్ని తీసుకొస్తారు. విశ్వాసమునకు కలుగు బహుమానము నిత్య జీవితం, అవిశ్వాసానికి కలుగు బహుమానము నరకం. అందుకే ఫలము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు
ఎవరి క్రియల చొప్పున వారికి ఫలము ఇస్తాను అని. అర్థమైందా మీకు? దేవుడు ఫలాన్ని కంపల్సరిగా ఇస్తాడు. ఈ రోజున నేను అబద్ధం చెప్పొచ్చు, నాకు మీరందరూ కూడా వత్తాసు పలకొచ్చు, కానీ దేవుడు వచ్చినప్పుడు మనని వాక్యంతో విమర్శిస్తాడు. మన వాళ్ళు సామాన్యంగా ఆలోచించేది ఏంటంటే 90 మంది ఇటు ఉన్నారు, 10 మందిగా ఇటు ఉంది, మనం కూడా అటే పోదాం పండి, వాళ్ళదే కరెక్ట్ అని అంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. 10 మంది నడిచే దారిలో పోవాలి అని ఒక లోకోక్తి కూడా ఉంది. ఒక సామెత చెప్తా ఉంటారు కదా, 10 మంది నడిచే దారిలో పోరా అంటారు కదా. 10 మంది నడిచే దారిలో కనుక బైబిల్ ప్రకారంగా మనం పోతే మన పని అయిపోద్ది. అర్థమైందా మీకు? 10 మంది నడిచే దారి కాదు మనకు కావాల్సింది, ప్రవక్తలు పలికిన దారి, అపోస్తలులు నేర్పించిన దారి, యేసుక్రీస్తు ప్రభు చూపించిన మార్గం, ఇది మనకి దారిగా ఉండాల్సింది. 100 మందిలో 99 మంది ఒకలా మాట్లాడినా మనం మాత్రం వాక్యాన్ని సత్యంగానే ప్రకటించాలి, సత్యంగానే నేర్చుకోవాలి, సత్యంగానే అనుసరించాలి. అప్పుడు మనకు రావాల్సిన ఫలితం ప్రభు దగ్గర నుంచి వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అధ్యాయం మొత్తంలో ముఖ్యంగా మీరు నేర్చుకుంది ఏంటంటే, శరీర క్రియల్ని లేదా సాతాను మనకి కలిగించేటటువంటి శ్రమలు, దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసేటువంటి సాతాను తంత్రాలను మనం జయించాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. తలకి శిరస్నానం, ఏంటది? రక్షణ. చేతిలో డాలు, ఏంటది? విశ్వాసం. ఇక్కడ ఏంటది? మైమరువుని ఏమంటారు? నీతి అనే మైమరువు ఉండాలి. నడువుకి ఏముండాలి? బెల్ట్, దట్టి అంటారు దాన్ని. ఏంటది? సత్యం అనే దట్టి ఉండాలి. చేతిలో కత్తి ఉండాలి. ఏంటా కత్తి? వాక్య ఖడ్గం ఉండాలి. తర్వాత కాళ్ళకి చెప్పులు, ఏంటది? సిద్ధ మనస్సు, వెళ్తానికి రెడీ. ఈ 6 లక్షణాలు కనుక మనలో ఉంటే మనం సాతాను తంత్రాలని ఎదిరించగలుగుతాము. రెండవది, మరొక చోట కూడా వాక్యం ఏం రాసిందంటే, అంటే సమయం ఇంకా మించిపోవడం నాకు ఇష్టం లేదు, గంట లోపలనే ముగిస్తాను కాబట్టి, ఇంకా ఉంది ఒక 7 నిమిషాల సమయం ఉంది, అయినా కూడా ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే, ఒక చోట యోహాను రాసినటువంటి పత్రికల్లో ఏమని ఉంటుందంటే, దుష్టుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అర్థమైందా? కుక్క అరుతున్నప్పుడు మీరు భయపడితే వచ్చి మీద పడిద్ది. అదే కుక్క అరుతున్నప్పుడు కింద కొంగి ఏం లేకపోయినా వరకట చేయండి పైకి, అది ఆడ నుంచి పారిపోద్ది. అర్థమైందా? దుష్టుడు మనల్ని భయపెడటానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని ఇబ్బంది పెడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఎప్పుడైతే ఈ విశ్వాసము, నీతి, రక్షణ, సత్యము, సిద్ధ మనస్సు, ఆత్మ ఖడ్గము లేదా వాక్య ఖడ్గం అనేవి ఎప్పుడైతే చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉంటామో అప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేడు. అర్థమైందా మీకు? సో సాతాను తంత్రాలను గుర్తించండి. అది మీరు గుర్తించారంటే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, లేదంటే అయిపోయినట్టే. భర్త ముఖ్యం కాదు, భార్య ముఖ్యం కాదు, పిల్లలు, బంధువులు, ఆస్తిపాస్తులు, ఈ లోకం ఏది ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఒకటి, ప్రభువు రాకడ. ఆయన ఎప్పుడు వస్తున్నాడో మనకు తెలియదు. ఈరోజే రావచ్చు, ఈ మెసేజ్ అయిపోయే లోపల కూడా రావచ్చు, అది ఆయన ఇష్టం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఇదిగో వాకిలి దగ్గరే ఉన్నాడు, ఆయన వాకిలి దాటి ఒక అడుగు పెట్టాడు, అయిపోయింది. ఇక రెండో రాకడ. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల పరిశుద్ధంగా ఉంటే వెళ్ళిపోతావు, లేదంటే లేదు. కాబట్టి ఈ ఎవరైతే 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ చూసుకున్నది ఒకటే, నా బుడ్డిలో నూనె ఉందా లేదా, నా ప్రభు వచ్చి పిలుస్తున్నాడా లేదా. ఈ 2 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు. నా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు పడుచుకోవాలా. మీరు కూడా అలాగే మొదట మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రభు వస్తే ఎత్తబడే వారిగా సిద్ధంగా ఉండండి. రెండవదిగా మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయండి, వాళ్ళకి వాక్యాన్ని కూడా చెప్పండి. ఇది మన బాధ్యత. కాబట్టి ఈ రీతిగా మనం నడుచుకుంటే సాతాను మనం ఈజీగా జయించగలుగుతాం. అర్థమైందా మీకు? సాతాన్ని జయించడం అంటే చాలా ఈజీగా నేను చెప్తున్నాను, కానీ సాతాను అంటే ఎవరో తెలుసా? అసలు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వాడు, ప్రపంచంలో ఉన్న దురాత్మలన్నిటికీ రాజువాడు. అలాంటి వాడిని పిచ్చుకొక్కలాగా, బొచ్చుకొక్కలాగా ట్రీట్ చేయొచ్చు మనం. అర్థమైందా? దేని ద్వారా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా. లేకపోతే వాడు సింహం. ఎప్పుడైతే మనం సర్వాంగ కవచం లేకుండా ఉంటాం, వాడు సింహం. అప్పుడు గర్జించి మన మీద పడతాడు. సింహానికి ఎదురెళ్ళే ధైర్యం ఎవరికైనా ఉందా? మీలో ఎవరికైనా ఉందా? నేను కూడా సంసోను గురించి తెలుసుకున్నప్పుడు నాకు కూడా అనిపించింది, నాకు కూడా అంత శక్తి దేవుడిస్తే బాగుండు. సో ఏం చేశాడు? చిన్న కుక్క పిల్లని పట్టుకున్నట్టుగా పట్టుకొని సింహాన్ని చీల్చి పక్కన నూకాడు కదా. సర్వాంగ కవచం ఉంటేనేమో సంసోను, సర్వాంగ కవచం లేకపోతే ఆ సింహం నోట్లో నువ్వే ఆహారం. కాబట్టి సాతాన్ని మీరు జయించాలి, సాతాను తంత్రాలను ఎదిరించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆలోచన, అంటే ప్రతి సుఖము, ప్రతి సంతోషం, దీంట్లో నాకు సంతోషం కలిగిద్ది అనేది ఏదైతే ఉందో అది సాతాను తంత్రమై ఉండొచ్చు. దాని గురించి జాగ్రత్త పడండి. క్షణమాత్రం సుఖం కోసం మనం ఆలోచన చేస్తే, క్షణమాత్రం సంతోషం కోసం మనం ఆలోచన చేస్తే మన జీవితాన్ని, పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఒక యోబులాగా ప్రవర్తించండి. అన్నీ కోల్పోయినా ప్రభు పైన విశ్వాసం,
ఒక లాజరు లాగా ప్రవర్తించండి. ఏమీ లేకపోయినా ప్రభు పైన విశ్వాసం కలిగి ఉండటం. ఒక స్టెఫెను లాగా ప్రయత్నించండి. ఒక స్టెఫెను ఏం చేశాడు? స్టెఫెను తన ప్రాణం పోయిద్దని తెలిసినా సరే ప్రభు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. రేపు అనే రాని ఆలోచన చేయలా. ముందు చెప్తా ఉన్నాను, క్రైస్తవ్యానికి శ్రమలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇళ్ళకొచ్చి కూడా చంపే రోజులు ఉన్నాయి. ఆల్రెడీ మణిపూర్లో అలాగే జరిగింది. ఆల్రెడీ క్రైస్తవులను చంపేశారు. ఇళ్ళకెళ్ళి పడుకున్న వాళ్ళని కూడా గన్నులతో కాల్చి కత్తులతో నరికి చంపేశారు. కానీ మనకి కూడా అలా జరగవచ్చు, ముందు చెప్పలేం. ఆ సమయంలో కూడా మనం ప్రాణాన్నే పోగొట్టుకోవాలి తప్ప ప్రభువుని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. తన ప్రాణమును రక్షించుకుని చూసేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకును. తన ప్రాణాన్ని నా కొరకు ఎవడైతే ఇచ్చేస్తాడో వాడు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. కాబట్టి ఈ ఇట్టి విశ్వాసం మనం కలిగి ముందు కొనసాగుదాం. సాతానును యేసుక్రీస్తు నామాన్ని బట్టి జయిద్దాం. అటు రీతిగా ప్రభు మనందరూ నడిపించి సాతాను పైన విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడు సర్వాంగ కవచాన్ని మనకి తెలియజేసి ఉన్నాడు. అట్టి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సాతాను ధైర్యంగా ఎదిరించేవారిగా మనం మార్చబడాలి. ఇదిగో నీ శరీరాన్ని జయించాలి. నీ శరీరము అది అనేకమైన సుఖాలను కోరుకుంటుంది. ఆ సుఖాలను నువ్వు వద్దనుకోవాలి, కాదనుకోవాలి. అప్పుడే నువ్వు శరీరాన్ని జయించగలుగుతావు. అప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు పోయి ఆత్మీయ సంబంధమైన ఆలోచన కలిగిన వారిగా మీరుంటారు. రెండవదిగా ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించిన జయించినటువంటి విజయము మన విశ్వాసం అని వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి విశ్వాసాన్ని కలిగిన వారమై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం లోకాన్ని జయించాం. చివరిగా మనం దుష్టుని జయిస్తున్నాం. దుష్టుని జయించడానికి మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం సాతాన్ని జయించగలుగుతాం, పరలోక రాజ్యాన్ని పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీ సన్నిధిలో మేమందరం కూడా కూడుకొని మీ నామాన్ని హెచ్చించుటకు, మీ వాక్యాన్ని నేర్చుకున్నటకు మాకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రోజున నేర్చుకున్నటువంటి ప్రతి విషయము మా జీవితాంతం జ్ఞాపకం ఉంచుకొని సాతాను తంత్రాలను మేము ఎరిగిన వారమై వాటికి లోబడకుండా జయించుటకు శక్తిని అనుగ్రహించండి. ఇదిగో అవ్వ మోసగించబడింది ప్రభువా. అదే రీతిగా ఎంతోమంది మోసగించబడ్డారు. ఇస్కరియోతు యోధాతో సహా ఇదిగో ప్రభు పక్కనే నడిచినప్పటికీ కూడా అతను కూడా సాతాను తంత్రంలో పడిపోయారు తండ్రి. ఇదిగో అలాగే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 భార్యాభర్తలు, వారిద్దరు కూడా అలాగే సాతానుకు హృదయాన్ని అప్పగించిన వారిగా ఉండి మోసపోయారు. ప్రభు అటు రీతిగా మేము ఉండకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశను విడిచిపెట్టి, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి సిద్ధ మనసు కలిగిన వారిగా, సర్వాంగ కవచము ధరించుకున్న వారిగా, సాతాను జయించే వారిగా నిలబడటకు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. రాబోతున్న కాలంలో ఇంకొన్ని విలువైన విషయాలు మేము నేర్చుకొని బలపరచబడి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి, మీరు రాకడకు సిద్ధ మనస్సు కలిగి నిలబడేవారిగా ఉండటకు మాకు సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకనూ రాలేకపోయిన వారిని మరొకసారి మీ సన్నిధిలో నడిపించండి. అలాగే లైవ్లో వీక్షించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి నడిపించండి. మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధిలో మేము అందరం కూడుకొని ప్రభువా మీ వాక్యాన్ని ఇంకనూ లోతుగా నేర్చుకుని నిలబడటకు, ధైర్యం తెచ్చుకున్నటకు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నటకు మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.